టీడీపీ పార్టీ అఫీషియల్గా పెట్టినటువంటి 2 పోస్టులు, వాళ్ళు దాస్తున్న నిజాలు. ఓకే, నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి ప్రభుత్వం కదా వీళ్ళది. ప్రజల మీద ఎలాంటి భారం వెయ్యకుండా అద్భుతాలు చేస్తూ ఉన్నారు, ఆదాయం సమకూరుస్తూ ఉన్నారు, ప్రజలు పండుగ చేసుకునే విధంగా పాలన చేస్తూ ఉన్నారు అని వాళ్ళు చెప్పేటువంటి మాట, వాళ్ళు పెడుతున్నటువంటి పోస్ట్ యొక్క ఉద్దేశం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం నాశనం చేసి ప్రజల నెత్తిన భారం వేశాడు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, నారా లోకేష్ గారి యొక్క ఇదిగో, ఎవరు పబ్లిక్ మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు, లోకేష్ ఏమో ప్రజల మీద బడ్డలు లేకుండా పర్యటన చేస్తూ ఉన్నాడు. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ప్రజల మీద భారం లేదు, బడ్డలు లేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి మాత్రం 222 కోట్లు ఖర్చు పెట్టాడంట. ఏది 2019 నుంచి 24 వరకు. బాగుంది. వాళ్ళు ఏం లెక్కలు చెప్తున్నారంటే ఏపీఏసీఎల్ అంటే ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ రిపోర్ట్ ఒకటి బయట పెట్టారు. అందులో ఎంత అయింది ఏందని దానికి సంబంధించి. ఇందులో విచిత్రం ఏంటంటే అందులో జగన్ గారు ఒక్కరే తిరగలేదు. గవర్నర్ గారు అనుకోండి, సీఎం హోదాలో జగన్ గారు అనుకోండి, కొన్ని సందర్భాల్లో మంత్రులు పోయినటువంటి అంశాలు, అంటే మంత్రులు ఎక్కువ తిరగలేదు. ఇక్కడ ఏదైనా కార్యక్రమానికి ఇప్పుడు విపత్తులు వస్తూ ఉంటాయి, ఏరియల్ సర్వే చేయాల్సి వస్తుంది, అట్లాంటప్పుడు పోయినప్పుడు కానీ ఇట్లా అన్నిటికీ కలిపి ఉన్నటువంటిది 222 కోట్లు. వాళ్ళు జగన్కి ఒక్కటే 222 కోట్లు అని చెప్తా ఉన్నారు. అది వాస్తవం కాదో కూడా తెలియదు. ఓకే, ఇక్కడ నేనేమంటానంటే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ప్రజల నెత్తిన భారం వేస్తారు, అద్భుతం, బాగా చెప్పారు. మరి దీంతోపాటు 2014 నుంచి 2019 వరకు కూడా మరి రిపోర్ట్ బయట పెట్టాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎంత తిరిగారు, ఎంత ఖర్చు పెట్టారు ఫ్లైట్లో, దానికి సంబంధించి కూడా రిపోర్ట్ పెడితే ఒక క్లారిటీ వస్తుండే. అండ్ అదేవిధంగా ఇప్పుడు 2024లో మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 18 నెలల కాలంలో బాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ముగ్గురు తిరిగినటువంటి ఖర్చుల సంగతి ఏంటి? స్పెషల్ ఫ్లైట్లలో వారంలో 2-3 సార్లు హైదరాబాద్కి పోవడం, మొన్న పవన్ కళ్యాణ్ గారు టిఫిన్ చోట, భోజనం ఒక చోట, రాత్రి పడుకోవడం ఒక చోట చేశారు కదా. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు జీవోలు కూడా ఇచ్చారు కదా ఫ్లైట్ల ఖర్చులకు సంబంధించి. అంటే ఇక్కడ జగన్ గారు 5 సంవత్సరాలలో చేసిన దానికంటే మీరు 18 నెలల కాలంలోనే చేశారనేటువంటిది వైసీపీ పార్టీ చెప్తున్నటువంటి మాట. ఎన్నిసార్లు తిరిగారు, ఎంత ఖర్చు పెట్టారనేది లెక్కలతో సహా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. మరి అది అబద్ధమే అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఏపీఐసీఎల్ ద్వారా మీరు జగన్ గారికి సంబంధించిన డేటా బయట పెట్టారో మీకు సంబంధించిన డేటా కూడా ఇదిగో లెక్కలోని బయట పెడితే ఒక క్లారిటీ వచ్చేది, ప్రజల మీద వీళ్ళు బర్డెన్ వేయడం లేదు అనేది. కానీ దాచిపెట్టేస్తాం. ఎందుకు చెప్పలేదని ఇప్పుడు ప్రశ్న. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా, ఇక్కడ జగన్ గారు, ఇక్కడ లోకేష్ గారు ఇద్దరికి పోలికేందో నాకు అర్థం కాల. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మంత్రి గారు, ఇక్కడ సీఎం గారు, సీఎం హోదాలో ఎక్కువ తిరిగేది ఉంటుంది, ఎక్కువ పర్యటనలు ఉంటాయి, సెక్యూరిటీ రీజన్స్ కానీ రకరకాలు అనుకోండి, అందరికి తెలిసిన విషయమే. మరి మంత్రి హోదాలో ఆయన ఫ్లైట్లు తిరగడానికి దానికి ఏం సంబంధమయ్యా? గతంలో ఎప్పుడైనా మంత్రులు ఫ్లైట్లు తిరిగిన సందర్భాలు ఉన్నాయా? జగన్ గారి హయాంలో వీళ్ళు తిరిగినట్టుగా 18 నెలల కాలంలో తిరిగినట్టు మంత్రులు ఎవరైనా తిరిగారా? డిప్యూటీ సీఎంలు ఎవరైనా తిరిగారా? 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు, అప్పుడు ఎవరైనా తిరిగారా? లేదు కదా. వీళ్ళు మాత్రం తిరుగుతారు. చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి పోలిక పెట్టినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఇది చూడు వ్యత్యాసం అని చెప్పిన ఒక అర్థం ఉంటుంది. లోకేష్ గారికి పెట్టేసి ఇక్కడ ప్రజల మీద బడ్డెన్ వేయలేదు పోస్టులు అద్భుతంగా పెట్టుకుని వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ అఫీషియల్ పేజీల్లో నిజాలు దాచి అబద్ధాలు చెప్పే ప్రయత్నం. పైగా ఏమంటారు, లోకేష్ గారికి స్పాన్సర్ చేస్తుందంట, ప్రభుత్వ సొమ్ము కాదంట. స్పాన్సర్ చేస్తున్నారంటే అనేక అనుమానాలు వస్తాయి. ఇప్పుడు మీరు గతంలో జగన్ గారిని ఉద్దేశించి అన్నారు కదా, జగన్ గారికి బెనిఫిట్స్ వేరే కార్పొరేట్ సంస్థల నుంచి వస్తున్నాయంటే ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగి ఉంటుంది, వీళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి, వైఎస్ రాజశేఖర అధికారులు ఉన్నారు కాబట్టి అని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఉట్టిగానే ఎవరెందుకు ఖర్చు పెడతారు, ఎవరు ఎందుకు స్పాన్సర్ చేస్తారు? మరి ఆ స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారని డీటెయిల్స్ కూడా పెట్టాలి కదా. అది పెట్టాం, అది కూడా దాచేస్తాం. పైగా వీళ్ళంట నారా లోకేష్ గారు ఎక్కడ కూడా ప్రజల మీద బడ్డెలు లేకుండా ఫ్లైట్లో తిరగడం కానీ పాలన చేయడం కానీ చేస్తూ ఉన్నారంట. అదేందయ్యా, ఇప్పుడు ప్రభుత్వ యాడ్స్ ఉంటాయి, ప్రభుత్వం ఇచ్చేటువంటి యాడ్స్లో మంత్రి అయిన లోకేష్ గారు ఆయన ఫోటో ఎందుకు వేస్తారు? ఇప్పుడు ఆయన శాఖకు సంబంధించిన యాడ్ ఇచ్చారనుకోండి, దాంట్లో ఆయన ఫోటో వేయచ్చు. వేరే శాఖలకు సంబంధించిన దాంట్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తారు, లోకేష్ చేస్తారు, వీళ్ళ ఫోటోలు ఉంటాయి. అసలు ఆ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు ఎగ్జాంపుల్, ఆయనది మాత్రం ఉండదు. మరి ఇదేం లెక్క? రామోజీ సంస్కరణ సభకు ఎవరి సొమ్ము ఖర్చు పెట్టారు? ప్రజల సొమ్మే కదా, మీ జోబులో నుంచి తీసి ఖర్చు పెట్టారా?
మరి నారా బేరికి సంబంధించి నారా భువనేశ్వరి గారి ఆ సభకు మరి కోట్లలో ఖర్చు పెట్టారని చెప్పి వైసీపీ పార్టీ లెక్కలు చెప్తా ఉంది కదా, మరి దాని సంగతి ఏంటి? సలహాదారులకు కోట్లలో ఖర్చు పెడుతున్నారని చెప్తా ఉన్నారు, మరి దాని సంగతి ఏంటి? పబ్లిసిటీ పిచ్చితో సుమారుగా ఈ 18 నెలల కాలంలోనే 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి వైసీపీ చెప్తా ఉంది, మరి దాని సంగతి ఏంటి? మీ కేసుల కోసం, కేసులు కొట్టించుకోవడం కోసం సిద్ధార్థ లూత్రాకి 18 నెలల కాలంలోనే 12,87,00,000 రూపాయలు ఇచ్చారనేటువంటిది క్లియర్. అంటే మీరే చెప్తున్నారు లెక్కలు అవి. మీరు జీవోలు కూడా రిలీజ్ చేశారు సిద్ధార్థ లూత్రా గారికి ఇచ్చినటువంటి డబ్బులకు సంబంధించి. ఇక్కడ వైసీపీ కూడా చెప్పాల్సిన పనిలే. ఫ్లైట్లకు సంబంధించి మీరే జీవోలు ఇచ్చారు. యాడ్స్కి సంబంధించినవి కూడా జీవోలు లేకుండా యాడ్స్ అయితే డబ్బులు ఇవ్వరు కదా. మరి ఇదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే కదా. వృధాగా ఖర్చు పెడుతున్నారు కదా, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా. ఇవన్నీ వాస్తవాలే కదా. ఇవంతా ప్రజాధనం వృధా చేయడమే కదా. ఇప్పుడు మీరు జగన్ గారి గురించి ఏపీఎస్సీఎల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీ రిపోర్టు కూడా 2019కి ముందుది, ఇప్పుడు 2024 తర్వాత 18 నెలల కాలానికి సంబంధించి కూడా ఇస్తే మీరు జీరో బడ్జెట్, ప్రజల మీద బడ్జెట్ వేయడం లేదని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి చెప్పి ఒకటి దాస్తానంటే ప్రజలు నమ్మరు. సో అందుకే ప్రజలు ఏకి పారేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంకొక ఫోటో చూడండి. జగన్కు అసలైన చెల్లెలు ఈ అరవ కామాక్షి, అడ్డొస్తే లేపేయడమే ఆమె పాలసీ. కామాక్షి ఇంట్లో గంజాయి మూటలతో పాటు 7 కత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. పెంచలైన కాకుండా గతంలోనే కొంతమందిని ఇలాగే చంపిందని అంటున్న స్థానికులు. ఈ లెక్కన జగన్ హయాంలో ఎలాంటి నేరాలు ఘోరాలు జరిగాయో ఊహించుకోండి అంట. ఏంది ఊహించుకునేది? ఆధారం ఉంటే పెట్టండి. ఇక విచిత్రం ఏంటంటే వీళ్ళ హయాంలోనే కదా జరిగింది ఇది. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే కదా. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కామాక్షి ఇంట్లో గంజాయి మూటలతో పాటు 7 కత్తులు స్వాధీనం చేసుకున్న పోలీసులు అంట. అంటే మీ వైఫల్యం ఉన్నట్టే కదా. ఇక్కడ 18 నెలల కాలం అవుతుంది, మీ హయాంలోనే గంజాయి దొరికింది, కత్తులు దొరికినాయంటే, ఆమె పెంచలైన హత్య చేసిందంటే ఎవరి ఫెయిల్యూర్? ఏదో జగన్ ఫెయిల్యూర్ ఎట్లా అవుతుంది? మీ ఫెయిల్యూర్ అవుతుంది కదా. ఈడ ఆధారాలు పెట్టుకొని గతంలో ఎన్నో చేసిందని స్థానికులు చెప్పారంటే, స్థానికులు చెప్తే విచారణ చేయండి ఎక్కడెక్కడ జరిగిందని చెప్పి. జగన్ హయాంలో ఎంత జరిగి ఉంటుందో ఊహించుకోండి అంట. ఏంది ఊహించుకునేది? వాళ్ళ ముందు నిజాలు పెట్టుకొని ఊహించుకోవడం ఎందుకు? జగన్ హయాంలో ఏదైనా ఇలాంటి జరిగిందా? ఎవరైనా వచ్చి చెప్పినారా జగన్ హయాంలో ఇట్లా జరిగింది, ఈ అరవ కామాక్షి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టింది, మమ్మల్ని భయపెట్టించింది, ఇట్లా గంజాయి మీద ఎవరైనా కంప్లైంట్ చేసినారా జగన్ హయాంలో? ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేసినారా అప్పట్లో జరిగిన విషయాలకు సంబంధించి? మీ హయాంలోనే జరిగింది, మీ ఫెయిల్యూర్ సంబంధించే. ఇక్కడ మీ చెల్లెలే, మీ ఎమ్మెల్యేనే సపోర్ట్ చేశారనేటువంటిది నేను ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా. ఇక్కడ స్థానికులు కొంతమంది ఇలాగే చంపిందని అంటున్న స్థానికులు అంటే స్థానికులే చెప్తా ఉన్నారు. టీడీపీ పార్టీకి సంబంధం ఉంది, టీడీపీ పార్టీకి అనుసంధానంలోనే ఇదంతా జరిగింది, అధికార పార్టీ అండదండలు ఉంటేనే ఇలాంటివి చేయగలరు, లేకపోతే ఎట్లా చేయగలుగుతారు అనేటువంటిది స్థానికులే చెప్తున్నారు. మరి అది దాచేస్తాం, ఇది మాత్రం చెప్తాం. వీళ్ళు ఈ పోస్టులు పెట్టి ప్రజలారా గమనించండి అనేది చెప్తున్నారో, నేను కూడా అదే అంటున్నా. బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇక్కడ ఊహించుకోండి అంటున్నారు, ఆధారాలు లేవు. ఓకే, అక్కడ ఫ్లైట్లకు సంబంధించి కూడా జగన్ గారిది ఒక్కటే పెట్టారు, వాళ్ళది పెట్టలేదు. నిజాలు దాస్తున్నారా లేదా? కాబట్టి ప్రజలు గమనించాలి. సో ఇది విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.